అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్ రాజంపేట. అరబిక్ వాళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారు ఈ వీడియోలో అయితే చూడండి. కువైట్లో అయితే ఈ పెళ్లి జరగడం జరిగింది. వీడియో అయితే చివరి వరకు చూడండి. పెళ్ళి అయితే పెళ్లి కొడుకు ఇంటికానే జరగడం జరిగింది. ఇదైతే పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. మన మాదిర రంగులు రంగులుగా లైటింగ్ డెకరేషన్ లేకుండా వీళ్ళైతే డీసెంట్గా ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటారు. ఎల్లో కలర్ లైట్లు అయితే వేస్తారు చిన్నవి. మనం ఇంటికి ఇది మొత్తం లైట్లు వేస్తాం కదా, పందిలే వేసుకుంటాం కదా. వీళ్ళు అలా అయితే కాదు, మామూలుగా ఇంటి లోపల అయితే చేసుకుంటారు డెకరేషన్ ఎక్కువ. కింద మట్టి కనపరాకుండా పట్టలు అయితే పరిచేస్తారు. ఇలా సోఫాలు అయితే సెట్ చేసుకుంటారు. మధ్య మధ్యలో టేబుల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఛాయ్గా తాగేదానికి. ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది టైము. రాత్రికి అయితే స్టార్ట్ అవుతుంది పెళ్ళి. ఈ లోపల మొత్తం ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నారు. ఇదంతా కాంట్రాక్ట్ అనమాట. మనం కళ్యాణ మండపంలో కాంట్రాక్ట్ తీసుకుంటాం కదా, అట్లా వాళ్ళు వచ్చి అంతా మొత్తం చేసిపోతారు. భోజనాలు, సెట్టింగ్స్, డెకరేషన్ మొత్తం కంపెనీ వాళ్ళేను. వీళ్ళకేం సంబంధం ఉండదు, ఇంత డబ్బుని మాడుకుంటారు. ఇది చూడండి, మునగ చెట్టు. ఇది కూడా మునగ చెట్టే. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉందంట. పూర్తిగా ఎండిపోయింది, కానీ పూర్తిగా చచ్చిపోలేదు. ఇది మళ్ళీ వర్షాకాలం అంట వస్తే మళ్ళీ అనేది ఇగురు అనేది పెడుతుంది. ఇలా అయితే మొత్తం నీట్గా అయితే చేయడం జరిగింది. ఇవి వచ్చి మునగ చెట్లు. వీళ్ళ ఇంట్లో వచ్చి తెలుగు వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు వచ్చి మన ఇండియా నుంచి చెట్లు తెచ్చి పూడిచారంట చిన్నప్పుడు. అవి ఇప్పుడైతే మాన్లు అయిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే గవ్వ నేనే తాగుతున్నాను, ఇంకా ఎవరు రాలేదు. ఈయన వచ్చి బంగ్లాదేశ్ అతనంట. ఈ కంపెనీలో పనిచేసే అతను, అంటే ఈ పెళ్ళికి డెకరేషన్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన అతను. ఇతను వచ్చి పెళ్లి కొడుకు. ఈ ఫోటోలో ఉంది. వీళ్ళు పనిచేసే వాళ్ళు అయితే 20 మంది వచ్చినారు పెళ్ళికి. టీ ఇచ్చేదానికి, భోజనాలు చూసేదానికి మొత్తము. చిన్న చిన్నగా సేట్లు అయితే పెళ్ళికి రావడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర బంధువులు. మన మాదిరి ఒక రోజు ముందు 2 రోజుల ముందు రారు, అప్పటికప్పటికి వస్తారు వాళ్ళు. పెళ్ళి అయిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇదైతే ఛాయ్కి గవ్వకు సంబంధించింది. ఇవన్నీ స్వీట్లు మొత్తము. ఇవి వచ్చి ఛాయ్లు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల ఛాయ్ అయితే ఇక్కడ ఉంది. వాళ్ళు పెళ్ళికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఛాయ్ అనేది తాగొచ్చు, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటుంది అది. ఇవి వచ్చి స్వీట్లు మొత్తము. కేకులు, స్వీట్లు 20 రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఖర్జూరం అవి, ఖర్జూరంలో కూడా 3-4 రకాలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ 5 రకాల ఛాయ్ ఉంది. ఇవి ఇతను వచ్చేసి అప్పుడు అంటిపోయింది తింటున్నాడు. పెళ్ళికి సంబంధించిన తినకుండా ఇవన్నీ వచ్చి జ్యూసులు. ఇక్కడైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు మిక్సీ కొట్టి అతనైతే జ్యూస్ తయారు చేస్తున్నాడు. ఇలా అయితే పోసి రెడీ చేస్తాడన్నమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు ఏ జ్యూస్ కావాలంటే తాగొచ్చు, మనం కూడా ఎవరైనా తాగొచ్చు. ఈ బంగ్లాదేశ్ అతను ఉన్నాడు కదా, ఇతను వచ్చేసి జ్యూస్ కార్డ్ అన్నమాట. అంటే జ్యూస్ తయారు చేసి అవి ఎత్తుకొని పోతూ ఉంటాడు ప్లేట్లలో, వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇతను వచ్చి దాంట్లో మన బిస్కెట్ వేస్తున్నాడు ఆ జ్యూస్లో వచ్చి. ఆయన వచ్చి జ్యూస్ తయారు చేసి ఆయన అప్పటికప్పుడు మిక్సీ చేసి అలా అయితే పోస్తున్నాడు. ఆయన ఇప్పుడు జ్యూస్ పోస్తున్నాడు కదా, అది వచ్చి స్ట్రాబెర్రీ జ్యూస్. వీళ్ళైతే వాంచేవాళ్ళు. మొత్తం పలకలు మన మాదిరే వాంచేదానికి కూడా ఉంటాయి ఇక్కడ. పాటలు పాడేదానికి సింగర్లు కూడా వస్తారు. ఇవన్నీ పాటలు పాడేదానికి. మొత్తం అయితే పెళ్ళి అయితే ఇలా అయితే రెడీ అయింది. ఇంకైతే పెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెళ్లి సంబంధం అనేది మనకు వీళ్ళకు చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. మనకైతే డైరెక్ట్గా అయితే మనం వెళ్ళిపోతాం కదా, అబ్బాయి వెళ్ళిపోయి అమ్మాయిని చూసుకుంటాము. ఇక్కడైతే అలా కాదు. ఫస్ట్ వచ్చి అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అయిపోతారు, అంటే ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళే పోతారు వాళ్ళ ఇంటికి. ఈ కేక్ అనేది ఉంటుంది కదా పెద్దది, ఆ కేకులో అయితే అబ్బాయి ఫోటో వేసుకొని పోతారు. ఆ ఫోటోలోని ఆ కేక్ మీదనే ఫోటో చూడాలి అబ్బాయిని ఆ అమ్మాయి. తర్వాత మాట్లాడుకుంటారు. ఇద్దరికి నచ్చిన తర్వాత మాట్లాడుకున్నాక కట్నం అనేది మాట్లాడుకుంటారు. మన ఇండియాలో వచ్చి పెళ్లి కొడుకు కట్నం తీసుకుంటాడు పెళ్లి కూతురు దగ్గర. ఇక్కడ అలా కాదు, పెళ్లి కూతురు కట్నం తీసుకుంటుంది అబ్బాయి దగ్గర. కొన్ని వేల దినారుల్లో ఉంటుంది, తక్కువైతే ఉండదు. వీళ్ళు కట్నంగా బంగారు కూడా పెట్టుకుంటారు. అంటే మన బంగారు కాదు, డైమండ్ ఉంటాయి కదా, వైట్ ఉంటుంది కదా, వైట్ గోల్డ్ అనేది, అదైతే పెట్టుకుంటారు ఇక్కడ కట్నంగా. డబ్బులు కూడా ఇచ్చుకుంటారు. వీళ్ళైతే డ్యాన్స్ అయితే మొదలుపెట్టినారు చూడండి. అవన్నీ ఒరిజినల్ కత్తులు అవన్నీ. ఇక్కడ సింగర్లు వచ్చి పాటలు అయితే పాడుతున్నారు చూడండి, పక్కన యూనిఫామ్ వేసుకొని. వీళ్ళు సింగర్లు, వీళ్ళ అరబ్బీ పాటలు ఇవన్నీ. వీళ్ళు వచ్చేసి ఆ పాటలకు కత్తులు తిప్పుతా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. పిల్లోళ్ళు పెద్దోళ్ళు మొత్తం అనేది ఎగురుతారు, ఇలా కత్తులతో అయితే ఎగురుతారు. డ్రోన్ కెమెరాతో కూడా వీడియో అయితే తీస్తున్నారు ఇక్కడ. ఇదైతే డ్రోన్ కెమెరా. ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. పెళ్లి మొత్తం కవర్ చేస్తుంది పైన నుంచి ఇది. మన ఇండియాలో పెళ్లి సంబంధం చూసుకున్నాక అమ్మాయిని 1 నెల 10 రోజులు 2 నెలల లోపల పెళ్లి చేసుకుంటాం కదా, ఇక్కడ అలా కాదు. పెళ్లి సంబంధం చూసిన నుంచి 9 నెలలు
లేదా సంవత్సరం టైం అయితే తీసుకుంటారు. ఆ తర్వాత పెళ్ళి అయితే చేసుకుంటారు. పేపర్ అయి రాసుకుంటారు వీళ్ళు. పేపర్ గవర్నమెంట్ తరపున ఉంటాయి కదా, పేపర్స్ అవన్నీ రాసుకుంటారు. తర్వాత కట్నాలు అన్నీ ఇచ్చుకుంటారు. పెళ్ళి అయితే ఇలా అయితే జరుగుతుంది. మొత్తం వీళ్ళు వచ్చేసి మనకు వీళ్ళకు చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది. ఆ బ్యానర్లో ఉన్నాడు కదా, అతని పెళ్లి కొడుకు. ఇక్కడ వచ్చి కేవలం మగోళ్ళు మాత్రమేను. మగోళ్ళు పెళ్ళికి వచ్చి మగోళ్ళు మాత్రమే ఉంటారు, ఇక్కడ ఆడవాళ్ళు ఉండరు. పెళ్లి కూతురు ఆడవాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా మొత్తము వేరే కళ్యాణ మండపంలో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకు టచ్ అనేది ఉండదు మన మాదిర. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించిన మగోళ్ళందరూ అయితే ఇక్కడికైతే వస్తారు, పెళ్లి కొడుకుని కలుస్తారు, వీళ్ళు పలకరించుకుంటారు. పెళ్లి కూతురు సంబంధించిన ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అయితే పెళ్లి కూతురికి ఆడిపోయి అక్కడైతే పలకరించుకుంటారు. సేమ్ ఇదే మాదిర. పెళ్ళికి మొత్తము 500 మంది అయితే రావడం జరిగింది. మొత్తం చాలా కార్లు, మొత్తం కార్లతో మొత్తం రోడ్లు నిండిపోయినాయి ఇక్కడైతే. వీళ్ళు ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది కాబట్టి కారులో వస్తారు. వీళ్ళైతే పాటలు పాడేవాళ్ళు సింగర్లు వీళ్ళు. స్టాప్ చేసినారు, ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడుకుంటున్నారు. కొంచెం గ్యాప్ ఇచ్చి పాట పాడుతూ ఉంటారు, కూర్తూ ఉంటారు. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఛాయ్ తాగుతూ ఉంటారు. వీళ్ళు మొత్తం కోవిడ్ అయితే మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడైతే ట్రాఫిక్ ఇతను వచ్చేసి బండ్లని కవర్ చేయాలి, రోడ్డు అనేది ట్రాఫిక్ లేకుండా. ఇతను కూడా కంపెనీకి సంబంధించినవాడు, ఈ పెళ్ళికి సంబంధించిన మనిషి ఇతను. ఇలా అయితే ఆ మనిషి ట్రాఫిక్ అనేది క్లియర్ చేయాలి. ఇవి వచ్చేసి వాటర్ బాటిళ్ళు తాగేదానికి, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మనకు నచ్చింది. వీళ్ళు పెళ్ళి జరిగేది లైవ్ పెట్టినారు, టీవీలో చూసేట్టుగా. రానోళ్ళు ఉంటారు కదా పెళ్ళికి, కొంచెం బయట దేశాల్లో ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళైతే టీవీ ఛానల్ ద్వారా లైవ్ అయితే చూస్తారు. వీళ్ళంతా కోయేటులంతా మొత్తం ధనవంతులు, బాగా డబ్బున్నోళ్ళు. ప్రతి ఒక్క ఇంట్లో 2 పని మనుషులు, ఒక డ్రైవర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. ఇంకో పెద్ద ఫ్యామిలీలో అయితే 4-5 మంది పని మనుషులు కూడా ఉంటారు, 2 డ్రైవర్లు కూడా ఉంటారు. చూడండి పిల్లోళ్ళు మన మాదిరే ఆడుకుంటున్నారు. ఇవి వచ్చి కింద సెట్టింగ్ అంటే వాళ్ళు తినేదానికి రెడీ అయితే చేస్తున్నారు. కవర్ల మీద అవి పెట్టి తింటారు భోజనాలు. ప్లేట్లు కింద పడకుండా, గలీజ్ కాకుండా మొత్తం అయితే భోజనానికి అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడు మనం పెళ్ళికి పోయేటప్పుడు ఉంగరాలు, బ్రాస్లెట్, చైన్ వేసుకుంటాం కదా, బంగారు వేసుకుంటాం కదా. వీళ్ళైతే బంగారు అసలు వేసుకోరు, కనీసం రింగ్ కూడా పెట్టుకోరు. వీళ్ళ సాంప్రదాయం అట్లాంటిది. సింపుల్గా అయితే ఉంటారు. చూడండి భోజనానికి అయితే రెడీ అయితే అవుతున్నారు. ఇప్పుడు టైం 10 అయింది ఇక్కడ నైటు. భోజనం మొత్తం క్యాటరింగ్ బయట నుంచే వస్తుంది, మనలాగా కాదు. డిఫరెంట్గా అయితే మొత్తం పొట్టేలు ఉంటారు కదా, పొట్టేలు, ఒంటి మాంసం అయితే వస్తుంది రకరకాలుగా. చాలా భోజనాలు అయితే 100 రకాల భోజనాలు అయితే వీళ్ళు పెట్టినారు. మొత్తము ఫ్రూట్స్ అయ్యి. ఏడే అవునవునులే.
انا طالعين الحين ما صارت حلو ولا فيك الخباز. నువ్వా ఏడించింది చాలా ఈయనైతే పెళ్లి కొడుకైనా ఇలా అయితే ఫోటోలు అయితే ఇచ్చుకుంటూ ఉండాలి వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు వచ్చినప్పుడు. ఈ పెళ్లి కొడుకు అయితే ఇప్పుడు పోయి ఎగురుతాడు. ఇక్కడైతే పెళ్లి కొడుకు ఎగురుతున్నాడు. ఇంతకుముందు వీళ్ళంతా ఎగిరినారు కదా బంధువులు వాళ్ళంతా. ఇప్పుడైతే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అయితే ఎగురుతున్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, మన మాదిరి కాదు, ఎక్కువ ఫ్రెండ్సే ఉంటారు వీళ్ళకు. బంధువులు కూడా ఉంటారు. కోవేట్ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మినిమం 15 మంది జనాలు ఉంటారు, 50 మంది కూడా ఉంటారు కొన్ని ఎండలో అయితే. వీళ్ళంతా వీళ్ళ బంధువులకు సంబంధించిన వీళ్ళు. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలే 10 మంది నుంచి 20 మంది దాకా ఉంటారు కోవేట్ ఇంట్లో. మొత్తం డబ్బున్నోళ్ళు ఇక్కడ, అంతా కోటీశ్వర్లేను. వీళ్ళు వచ్చి మనలాగా కష్టపడాల్సిన అవసరం వీళ్ళకి ఉండదు. మొత్తం పెట్రోల్ కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ అనేది వీళ్ళని భరిస్తుంది. డబ్బున్న దేశం ఇది కువైట్. మనకు వీళ్ళు ఇచ్చే జీతమే 2-3 రోజులు ఖర్చు పెట్టేస్తారు వీళ్ళు. మనకు జీతం ఇస్తారు కదా పని మనుషులు డ్రైవర్లకు. వీళ్ళైతే 1 రోజు 2 రోజులు ఇంటికే పెట్టేస్తారు. ఆ సంసారం అనేది జరిగేదానికే పెట్టేస్తారు తిండికి. ఈ పెళ్ళికి అయితే ఎంతో ఖర్చు అయింది. మొత్తము చాలా డిఫరెంట్గా అయితే జరుగుతుంది పెళ్ళి. మనకు వీళ్ళకి సంబంధం ఉండదు అసలు. ఇది వచ్చి అరబిక్ డ్యాన్స్, అరబీ వాళ్ళ డ్యాన్స్ ఇది. వీళ్ళ స్టైల్లో డ్యాన్స్ ఇది. మనలాంటి సినిమా పాటలు అయితే కాదు ఇక్కడ. వీళ్ళ సంగీతం వేరు. ఇది వచ్చి కారు ఉంది కదా, ఈ కారులో వచ్చి పెళ్లి కొడుకు వెళ్ళాలి పెళ్లి కూతురుని తొడకొచ్చేదానికి. ఇది వచ్చి BMW కారు. వీళ్ళైతే పోతున్నారు బంధువులయ్యి. పెళ్లి కొడుకు వెళ్తున్నాడు పెళ్లి కూతురుని తొడకరావడానికి. అంటే పెళ్లి కూతురు కళ్యాణ మండపం పక్కన కదా వేరే సాట, అక్కడికైతే వెళ్తున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు సంబంధించి పెళ్ళి అయితే ఇప్పుడు జరిగింది, వీడికి పూర్తి అయిపోయినట్టు. వీళ్ళు ఎగరడము, ఫోటోలు ఎత్తుకోవడము ఇలా అయితే జరుగుతుంది. ఇలా అయితే వీళ్ళు బంధువులు అయితే పోతారు ఇక్కడికి పెళ్లి కూతురు దగ్గరికి. కొన్ని అయితే కార్లు చాలా పెద్దవిగా ఉంటాయి, పొడుగు, అవి బాడికి తెచ్చుకుంటారు. కొందరు సొంత కార్లు వేసుకొని పోతారు. ఇదైతే BMW కారు. పెళ్లి కొడుకు పక్కన కూర్చున్నాడు, వాళ్ళ అన్న ఎవరో బండి తోలుతున్నాడు. ఇలా అయితే బండ్లు అయితే సిగ్నల్ వేసుకొని ఆనర్లో కొట్టుకుంటా సౌండ్ చేసుకుంటా అయితే పెళ్లి కూతురుని తీసుకొస్తారు. ఇక్కడైతే మనం అయితే భోజనాలు అక్కడికి వెళ్తాము. చాలా రకాల భోజనాలు అయితే పెట్టినారు.
ముందుగా ఉంది.